నమస్తే. నేను గవర్నమెంట్కి ప్రజలకి దోచుకోకుండా మంచి పని చేయాలని చెప్పేసి నేను కోరుతూ, నేను పెద్దలకు చిన్నులకు మరియు రాష్ట్ర మంత్రులకు కూడా ఒక మంచి మాట చెప్తున్నాను. దీన్ని అర్థం చేసుకోండి. మనము ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఎవ్వరి చేతిలోనే ఉంది, అందరి చేతిలో ఈ ఫోన్ ఉంది. నెలకు వచ్చేసి 300 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఫోన్ ఉంటుంది. రీఛార్జ్ చేసుకుంటే మాత్రం గ్యారెంటీ చేయించుకోవాలి. దీన్ని మీరు ఏం చేస్తారంటే 300 రూపాయలకి 3 రూపాయలు జిఎస్టీ వేస్తారు. ఆ 3 రూపాయలు జిఎస్టీ ఎవరికి పోతుంది? ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి 36 రూపాయలు మనిషి మీద తీసుకుంటారు. మరి ఆ జిఎస్టీ డబ్బులు ఆ 3 రూపాయల చొప్పున 36 రూపాయలు ఒక మనిషి అంటే తెలంగాణ రాష్ట్రానికి 4,60,00,000 మంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల మంది. ఒక 2 రాష్ట్రానికి నేను చెప్పేది. మరి జిఎస్టీ డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇస్తారా లేదా? మరి జిఎస్టీ డబ్బులు అంతా ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, అవి దేనికి వాడతారు? వాళ్ళు 36 రూపాయలు ఒక మనిషి దగ్గర 36 రూపాయలు వాడుకున్నారు. మీరు 36 రూపాయలు వాడుకొని ఆ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఆ డబ్బులంతా రిటర్నబుల్ ఎందుకు కాదు? గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే గవర్నమెంట్ అట్లా దోచుకొని ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? 36 రూపాయలు ఒక మనిషి అంటే 4,60,00,000 మంది తెలంగాణ, మొత్తం 9 కోట్ల 2 రాష్ట్రానికి. మరి ఈ 2 రాష్ట్రానికి ఎట్లా అంటే జిఎస్టీ డబ్బులు ఏమవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటు విలేకరులు కానీ మరి మీడియా మిత్రులు వాళ్ళందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు ప్రజలు అందరు ఆగమవుతారు కదా. మీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? రిటర్న్ ఎందుకు చేయట్లేదు? ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? రిటర్న్ ఎందుకు చేయట్లేదు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జిఎస్టీ డబ్బులు రిటర్న్ చేయాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఆ 3 రూపాయలు జిఎస్టీ డబ్బులు ఎందుకు కట్ చేయాల్సి వస్తుంది? ఆ 3 రూపాయలు దేనికి పోతున్నాయి? ఏది ఒక ఫోన్కే నేను చెప్పేది. మరి అన్ని సరుకులు ఉన్నాయి, బియ్యం ఉంది, పప్పు ఉంది, ధాన్యాలు ఉన్నాయి, అన్ని రకాల మీరు జిఎస్టీ కట్ చేస్తారు. మరి జిఎస్టీ కట్ చేసినప్పుడు ప్రతి ఒక్క బిల్లు మీద జిఎస్టీ వేస్తారు. వాళ్ళకి రిటర్న్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా గవర్నమెంట్కి? ఎందుకు చెయ్యరు? ఆ సొమ్ము వాళ్ళది. ఇవాళ నేను 10,000 రూపాయల సరుకు కొన్నాను, నా జిఎస్టీ ఎంత కట్ అయింది? ఆ జిఎస్టీ వాళ్ళకి రిటర్న్ ఎందుకు చెయ్యరు? ప్రజలు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే వాళ్ళకు తెలవనప్పుడు ఎన్ని కోట్లు ఎందుకు దోచుకుంటారు? అది ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పాల్సిందే, ప్రజలు వినాల్సిందే. అది త్వరలో రోడ్డు మీదకి ప్రజలు వస్తారు. ఎందుకంటే ఎవరి ద్వారా 3 రూపాయలు కదా, 2 రూపాయలు కదా అంటే ఎన్ని వేల కోట్లు జిఎస్టీ డబ్బులు ఎందుకు రిటర్న్ చేయరు? అది మీ సొమ్ము కాదు కదా. జిఎస్టీ కట్టేది మేము. జిఎస్టీ బిల్లు పెట్టమను, మేము బిల్లు పెట్టుకుంటాం. మేము ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం 1,00,000 రూపాయలు సరుకు కొన్నాం, బట్టలు అయితే అదైతే ఇదైతే. అవన్నీ కొనుక్కున్న తర్వాత మాకు వచ్చే డబ్బులు మేము రిటర్న్ ఎందుకు తీసుకోకూడదు? ఎవరి డబ్బులు వాళ్ళకు అకౌంట్లో రిటర్న్ చేయాల్సిన గవర్నమెంట్కి ఆ బాధ్యత ఉందా లేదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలకి దోచుకునేది పని చేయకండి. ఎందుకంటే అది సొమ్ము వాళ్ళది. వాళ్ళ 3 రూపాయలను వాళ్ళకి రిటర్న్ చేయాలి. అది గవర్నమెంట్ బిల్లు పెట్టి రిటర్న్ చేయండి ప్లీజ్. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.